హాయ్, నా పేరు వీర్. నా ఛానల్ పేరు టెక్ట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు వీడియోస్ చేస్తాను. అలాగే పోస్ట్ చేస్తూ ఉంటాను, చూడండి. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే లేదా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. అండ్ నా ఛానల్ స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ లైక్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ వెనకాలే. కానీ వీడియోస్ చేయలేదు డ్యూ టు సమ్ ఇష్యూస్. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా వీడియోస్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో నేను 3 ఆప్షన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. 3 థింగ్స్, 3 ఇష్యూస్ మనకు నేను నోట్ డౌన్ చేసి పెట్టుకున్నాను. సో చెప్దామని. ఒకటి వచ్చేసి ఎంఎస్ ఆఫీస్లో అవుట్లుక్లో నీట్ పాస్వర్డ్ అడిగితే గిన ఎలా రిజాల్వ్ చేద్దామని. సో నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హా, ఇంకొకటి ఏంటంటే గూగుల్ క్రోమ్ ఇష్యూ. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక్కోసారి ఆవ్ స్నాప్ అని వస్తుంది. AW, స్నాప్, స్నాప్. సో అలాంటప్పుడు ఎలా చేయాలి అని చూపిస్తాను. తర్వాత అవుట్లుక్ సేఫ్ మోడ్లో ఎలా ఓపెన్ చేయాలి అదొకటి చూపిస్తాను. సేఫ్ మోడ్ అంటే చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏం లేదు, ఆ, ఇలా అవుట్లుక్ వెళ్ళగానే నీకు ఇక్కడ చూపిస్తుంది నీడ్ పాస్వర్డ్ కావాలని చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నీడ్ టు క్లిక్ ఆన్ ద నీడ్ పాస్వర్డ్. ఈవెన్ దో ఇఫ్ యూ క్లిక్ ఆన్ నీడ్ పాస్వర్డ్ నీకు చూపించదు, పాపప్ చూపించదు, ఫ్లాష్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుందంటే అది నేను స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను, చూపిస్తా. నీడ్ పాస్వర్డ్ ఇక్కడ చూసారు కదా, నీడ్ పాస్వర్డ్. అదేమవుతుందంటే నీడ్ పాస్వర్డ్ క్లిక్ క్లిక్ చేయగానే దానిపైన మీకు పాపప్ వస్తుంది. పాపప్ వస్తే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు. కానీ ఒక్కో టైంలో మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడగదు. అంటే పాపప్ ఫ్లాష్ అయిపోతుంది, మీకు ఈ పాపప్ చూపిదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే చెప్తాను. స్టార్ట్కి వెళ్ళండి, రెజిడిట్ అని కొట్టండి. రెజిడిట్ అని కొట్టుగానే సారీ రిజిస్ట్రీ ఎడిటర్ అని వస్తుంది, దీన్ని ఓపెన్ చేయండి. అచ్చా, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకోసం. కింద నుంచి మినిమైజ్ చేసుకోవాలి. ఇది రిజిస్ట్రీ ఎడిటర్ అండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి, హెచ్కి కరెంట్ యూజర్, ఇక్కడ సాఫ్ట్వేర్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్, తర్వాత మైక్రోసాఫ్ట్లో ఆఫీస్ క్లిక్ చేయండి. ఆఫీస్లో 16.0 కామన్, ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ క్లిక్ చేయండి. ఐడెంటిటీ రైట్ సైడ్ ఇక్కడ న్యూ వాల్యూ అని క్రియేట్ చేసి డీవర్డ్ 32 బిట్ వాల్యూ. ఇక్కడ ఏం పెట్టాలంటే ఇక్కడ వచ్చేసి మీరు ఇది రీనేమ్ ఇవ్వాలి. డిసేబుల్ ఏడిఏ ల్యాప్టాప్ వ్యామ్ ఓవర్ రైడ్. రీనేమ్ ఇచ్చేసి దీనికి వాల్యూ 1 ఇవ్వాలి. వాల్యూ 1 ఎలా ఇవ్వాలంటే మోడిఫై ఇక్కడ 1 ఇస్తే సరిపోద్ది. సో ప్రస్తుతానికైతే నేను ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నా అవుట్లుక్ ఆల్రెడీ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. మీకు చూపించాను కదా, ఆన్లైన్ విత్ మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్. సో నన్ను ఇది అడగట్లేదు నీడ్ పాస్వర్డ్ అని. సో నో నీడ్ టు ఎంటర్ ఎనీ పాస్వర్డ్ ఆర్ నో నీడ్ టు ఎడిట్ ఎనీ రిజిస్ట్రీ చేంజెస్. సో నేను దేన్ని డిలీట్ చేస్తున్నా. మీకు ఒకవేళ అలా కావాలనుకుంటే గిన మీరు అలా చేసుకోవచ్చు. నీకు ఇంకో ఆప్షన్ చూపిస్తానండి. సేమ్ డైరెక్ట్గా వెళ్ళచ్చు, రెజిడిట్, ఇక్కడికి వెళ్ళాక దెర్ ఈజ్ అదర్ సొల్యూషన్ ఫర్ దిస్. సేమ్ పాత్కి వచ్చేసరికి ఇక్కడ మనము డిసేబుల్ ఏడిఐఎల్ ఏ టాప్
వ్యామ్ ఓవర్ రైడ్ ఇచ్చాము. ఇక్కడ ఏమవుతుందంటే ఎనేబుల్ ఏడిఎల్ మాత్రమే ఇస్తాం. ఎనేబుల్ ఏడిఎల్ ఇచ్చేసి వాల్యూ వచ్చేసి జీరో జీరో పెట్టాలి. బై డిఫాల్ట్గా డేటా వచ్చేసి జీరో ఉంది, వాల్యూ జీరో ఉంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ వాల్యూ. సో ఇది కానీ ఇవ్వచ్చు లేదా అది కానీ ఇవ్వచ్చు. అది సొల్యూషన్ 1, ఇది సొల్యూషన్ 2, ఎలా అయినా ఇవ్వచ్చు. సో రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చినా పర్వాలేదు. ప్రస్తుతానికి డిలీట్ చేస్తాను ఎందుకంటే అవుట్లుక్ పనిచేస్తుంది నాకు. సో ఇలా ఇచ్చారనుకోండి. సో రిజిస్ట్రీ క్లోజ్ చేసుకోండి. సో నేను యాక్చువల్గా అవుట్లుక్ ఓపెన్ చేశాను. మీరు ఆ చేంజెస్ చేయకముందు మీ అవుట్లుక్ని క్లోజ్ చేసి ఉండాలి. అవుట్లుకే కాదు, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ అన్ని క్లోజ్ చేసి ఉండాలి. సో యాజ్ సూన్ యాజ్ యూ ఓపెన్ ది అవుట్లుక్, ఇక్కడ మీకు నీడ్ పాస్వర్డ్ చూపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే పాపప్ వస్తుంది. ఆ పాపప్ రావడానికి కోసమే మనం అదంతా ఎడిట్ చేసాం. ఓకే. సెకండ్ వన్ సెకండ్ వన్ ఏముందంటే యావ్ స్నాప్. యావ్ స్నాప్ ఎలా ఉంటుంది మీకు చూపించగలను. ఓకే, యావ్ స్నాప్.